నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో నవంబర్ మాస గోచార ఫలితాలు కుంభరాశి వారికి. ఈ కుంభరాశి వారికి ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చూసేదాని ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి ఫలితాలు చూసే ముందు అసలు ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు ఈ రాశి నుండి ఏ ఏ స్థానాలలో స్థితి పొంది ఉన్నాయి, వాటి యుతి దృష్టి సమన్వత్వానికి గుణంగా ఏ ఏ ఫలితాలు ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఈ మాసంలో ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేది చూద్దాం. ముందుగా రాశిలోనే రాహు సంచారం జరుగుతుంది. అంత అనుకూలంగా లేదు రాహు సంచారం. ఇక ద్వితీయంలో శని, వక్రించిన శని మీనరాశిలో అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో. ఇక ఇప్పటి వరకు గురు బలం ఈ కుంభరాశి వారికి ఉండటం మూలంగా కొన్ని పరిస్థితులు ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నా కానీ వీరికి తృతీయ భాగంలో శని ఏళ్ళనాటి శని జరుగుతోంది. ఎక్కువ ప్రభావాలు ఎన్నో ఎదుర్కొన్నారు గురుబలంతో. కానీ ఈ మాసంలో గురుబలం వీరికి లేదు. షష్ఠ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. అంటే కర్కాటక రాశిలో 6లో గురు సంచారం అనుకూలంగా లేదు. 7లో కేతువు కూడా అనుకూలించట్లేదు. ఈ మాసం అంతా కూడా అక్కడే సంచారం చేస్తాడు. 8లో శుక్రుడు 2 రోజులు అనుకూలిస్తాడు కన్యా రాశిలో. ఇక 9లో అంత 26 వరకు కూడా శుక్రుడు అనుకూలంగా లేడు. ఇది 27 నుంచి మరలా వృశ్చిక రాశికి శుక్రుడు వెళ్తాడు. అక్కడ కూడా పెద్దగా అనుకూలతలు ఏమీ కనిపించటం లేదు. 9లో కొంచెం పర్వాలేదు, మిశ్రమంగా ఉంటాయి అని చెప్పచ్చు. ఇక ఈ 9లోనే కుంభరాశి వారికి తులారాశిలో రవి సంచారం జరుగుతోంది. అంటే మొదటి ప్రథమ అర్ధ భాగం 16 వరకు కూడా రవి కూడా యోగించటం లేదు వీరికి. ఇక 17 నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశం చేస్తాడు రవి. మాసాంతం వరకు కూడా అక్కడ సంచారం చేస్తాడు. ద్వితీయ అర్ధ భాగంలో 10కి రవి కొన్ని విషయాలకి అనుకూలిస్తాడు అని చెప్పచ్చు. కొంత యోగకరంగా ఉన్నాడు. అయితే 10లోనే కుజుడు కూడా యోగంగా ఉన్నాడు. తన సొంత రాశిలోనే కుజుడు యోగకారకంగా ఉన్నాడు ఈ కుంభరాశి వారికి. అసలు కుంభరాశి వారికి కుజుడు వ్యతిరేకం. మామూలుగా చెప్పాలి అంటే కనుక 10లో కొన్ని విషయాలకి యోగించేది చెప్పచ్చు, కొన్ని విషయాలకి అనుకూలంగా ఉంటుంది అనేది. ఇక 10లోనే బుధ సంచారం జరుగుతుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక బుధుడు చివరి వారంలో వక్రించి తులారాశికి వెనక్కి రావటం జరుగుతుంది. ఆ తులారాశి నవమానికి బుధుడు అంత అనుకూలంగా కాదు, ప్రత్యేకించి మిశ్రమంగా ఉంటాయి. ఏది ఏమైనా ఈ శుక్రుడు రవి బుధుడు మిశ్రమంగా కొన్ని రోజులు అటు కొన్ని రోజులు ఇటుగా రాశి మార్పులు చెందటం వల్ల కొన్ని పరిస్థితుల మీద ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో గురు బలం లేదు. ఇది ఒకటి మైనస్ పాయింట్. ఇక 2లో ద్వితీయంలో శని మేజర్ గ్రహం. ఇంకో మేజర్ గ్రహం రాహు రాశిలోనే సంచారం. ఇక ఈ విధమైన 7లో కేతువు. అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి చాలా వరకు. ఈ మిశ్రమ ఫలితాల కంటే కూడా సాధారణంగా కొన్ని అధిమంగానే సూచిస్తున్నాయి ఫలితాలు అనేది చెప్పచ్చు. ఇక ఈ నవంబర్ మాసంలో వారికి ఈ నెల మొదటి అర్ధభాగంలో వీరు కొంచెం కఠినాత్మకంగా ఉన్నట్లే ఉంటారు. కఠినమైన నిర్ణయాలు తీసుకునేది సూచిస్తారు. ఇక గడిచే కొద్ది మాసాంతం వరకు కూడా కొన్ని విషయాలు వీరికి కొన్ని మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రహ మార్పుల వల్ల. ఇక ముఖ్యంగా ఆరోగ్య విషయం చర్చించుకుందాం. ఆరోగ్య విషయాలకు వస్తే కనుక నవంబర్ నెల ఆరోగ్య విషయంలో వీరికి మిశ్రమంగా ఉంటుంది. పర్వాలేదు అనేది చెప్పేదానికంటే కూడా మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయి ఈ మాసంలో వీరికి. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో. ఈ కుంభరాశి వారు ఈ
లంగ్ లంగ్ ఇన్ఫెక్షన్కి ఎక్కువగా గురయ్యేది కానీ ఊపిరితిత్తులకు సంబంధించింది అంటే హార్ట్ రిలేటెడ్గా కూడా ఊపిరితిత్తులు అంటే అట్లా కూడా సంబంధం రావచ్చు. ఇక మానసిక ఒత్తిడి అయితే ఈ మాసంలో వీరికి ఒక మాదిరిగా ఉండదు, గందరగోళంగా ఉండే అవకాశం సూచిస్తుంది మానసిక ఒత్తిడి అనేది. ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే కనుక ఈ మాసంలో ఈ కుంభరాశి వారికి మాసం మొదట్లో ఖర్చులు పెరుగుతాయి. అయితే మాసం మధ్య నుంచి కూడా ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా సర్దుకుని కొంచెం అవుతుంది. ద్వితీయార్థంలో అప్పులు తీసుకునే అవకాశం ఉంది. వీరు బ్యాంకు నుండి కానీ ఎక్కడి నుంచి అయినా సరే రుణాలు పొందే అవకాశం కనిపిస్తుంది. వీరికి రుణాలు తీసుకుంటారు అనేది. 6లో గురు సంచారం రుణ బాధలు ఇస్తాడు, రుణాలు శాంక్షన్ అవుతాయి కూడాను రుణాలు అనేది. అనవసరమైన ఖర్చులు, దుబారా ఖర్చులు ఎక్కువగా నియంత్రించాల్సి ఉంటుంది. వాటి మీద ఎక్కువ ఖర్చు చేస్తారు కాబట్టి వీరికి కుంభరాశి వారికి, మీన రాశి వారికి కూడా సర్వసాధారణం సింహరాశి వారికి ఎక్కువగా ఖర్చులు ఆదాయం ఉన్నా ఆదాయానికి మించి ఖర్చులు చేసే ప్రయత్నం చేస్తారు వీరందరూ కూడాను. అది కూడా దుబారా ఖర్చులు. ఆ ఖర్చుల్ని నియంత్రించండి, ఆర్థిక స్థితి కొంతైనా మెరుగుపడుతుంది అనేది సూచిస్తుంది. ఇక ఏమంటే సంబంధాల విషయాలు ఎలా ఉంటాయి కనుక అంటే కుటుంబ సభ్యులతో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక బంధువులతో, ఆత్మీయులతో సమస్యలు ఉన్నా అవసరమైనప్పుడు వారి నుంచి మద్దతు లభిస్తుంది అనేది చెప్పవచ్చు. ఈ విధమైన సూచనలు ఉన్నాయి. ఇక ప్రేమికులకైతే కనుక సాధారణంగానే ఉంది, కొంత మెరుగ్గానే ఉంటుంది గతంలో కంటే అనేది పర్వాలేదు. ఇక ప్రేమ జీవితం అయితే సాధారణంగానే కనిపిస్తుంది కాబట్టి అవివాహితులకు వివాహ అవకాశాలు కలిగిస్తాయి ఈ మాసంలో. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ వివాహ విషయాలు చర్చించుకోవటానికి కానీ వివాహాలు కుదరటానికి కానీ ఈ మాసం అనుకూలంగా ఉంది అనేది చెప్పవచ్చు. ఇక విద్యా విషయాలకి వస్తే కనుక మంచి ఫలితాలు సాధించగలిగినా కానీ దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది వీరు ఈ మాసంలో. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఎక్కువగా కృషి చేస్తేనే వీరికి విజయం లభిస్తుంది అనేది ఎక్కువగా కృషి నాస్తి దుర్భిక్షం అనే దాని మీద ఈ విద్యార్థులు ఈ మాసంలో ఆధారపడాల్సి ఉంటుంది ఎక్కువగా. ఇక రియల్ ఎస్టేట్ విషయాలకు వస్తే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు నంబర్ 1గా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. కుంభరాశి వారికి 4లో శుక్రుడు, 4ది 1 2 3 4 ఓకే. ఈ నెలలో రియల్ ఎస్టేట్ కొనుగోలు లేదా అమ్మకాలు చేయడం చాలా లాభదాయకంగా ఉంటుంది. వీటి మీద పెట్టుబడులు పెట్టచ్చు, ఆస్తులు ఏమైనా ఉంటే అమ్ముకోవచ్చు, మంచి లాభదాయకంగా ఉంటుంది. వాహనాలు ఈ విషయాలకి సంబంధించి అయితే ఆస్తికి సంబంధించిన ఒప్పందాలలో కొంత ఆలస్యాలు అయితే జరగవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అనుకూలతలు కనిపిస్తున్నాయి అంటే మన చేత కొనిపించే ప్రోద్బలం కనిపిస్తుంది గోచారంలో. కానీ అగ్రిమెంట్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. వాటిల్లో కొంచెం జాప్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెయిట్ చేయండి, సహనం పొందండి. ఇక వ్యాపారస్తులకి ఈ నెల అయితే కనుక చాలా లాభదాయకంగా ఉంటుంది అనేది చెప్తాను. ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈ మాసం చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక వ్యాపార ప్రయాణాల వల్ల అయితే కనుక ఇంకా మంచి ప్రయోజనాలు ఉంటాయి అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది, కష్టానికి తగిన ఫలితం అయితే ఉంటుంది కానీ కష్టపడాల్సి ఉంటుంది ఎక్కువగా. ఈ అధిక ఒత్తిడిని నియంత్రించుకుంటూ ఈ పని ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. కొంతమందికి పదోన్నతి లభించే అవకాశాలు కూడా రావచ్చు, దానికోసం కూడా ఎక్కువ కష్టపడతారు అనేది. దానివల్ల కూడా కొంచెం పని భారం పెరుగుతుంది అనేది. కాకపోతే ఏంటంటే ఈ ఈ పని భారం అధిక ఒత్తిడి వల్ల ఆఖరికి ఫ్రస్ట్రేట్ అయిపోయి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఉద్యోగ మార్పుల కోసం అయితే ఉద్యోగాన్ని క్విట్ చేసే ఉద్దేశం ఉంటే కనుక అది మానుకోండి. ఇక వివాహ జీవితం సంబంధించిన విషయాలైతే కనుక ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేది, జాగ్రత్తగా వ్యవహరిస్తే సంతోషంగా ఉంటారు. లేదంటే కొన్ని ఇబ్బందులు పాలవుతూ అవకతవకలుగానే యథావిధిగా అదా రజ తదా ప్రజ అన్నట్టుగానే కొంచెం ఇబ్బందులు పడవుతారు అనేది వివాహ జీవితం అలా సాగుతూ ఉంటుంది.
కొన్ని సంబంధాలలో అయితే కనుక, కొన్ని కుటుంబాల్లో అయితే కనుక అభిప్రాయ భేదాలకి తలెత్తే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ నవంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి. ఇక వీరికి ఏదైనా కోర్టు కేసులు అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఆ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. రియల్ ఎస్టేట్కి సంబంధించిన సమస్యలు అయితే కనుక వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అగ్రిమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, రాతకోతల విషయంలో అనేది చెప్పడం జరిగింది. ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ ప్రయాణాలకైతే అవకాశం ఉంది ఈ మాసంలో. వాహన ప్రమాదాలు అయితే కనుక జాగ్రత్తగా వాహనాలు నడపాలి అనేది హెచ్చరిస్తోంది గోచారం. అప్రమత్తంగా ఉండండి. ఇది చెప్పాలంటే వాహనాల కొనుగోలు కూడా అనుకూలంగా ఉంది ఈ మాసంలో. ఇక రాజకీయ నాయకులకైతే ఈ నెల కొంత కష్టతరంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది వారి పరిస్థితి అనేది, రాజకీయంలో ఉన్న వారికి అనేది చూపిస్తుంది. ఎక్కువగా చెడు సమయాన్ని సూచిస్తుంది. ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఈ గోచారంలో కనిపిస్తుంది. ఇక వీరికి 6వ స్థానం అప్పులు, రుణాలు, వీటికి చెప్పుకున్నాం కదా. ద్వితీయార్థంలో అప్పులు లభించే అవకాశం ఉందని చెప్పుకున్నాం ఆల్రెడీ. అప్పుల విషయంలో అయితే కనుక కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి తీసుకోండి. ఇచ్చేస్తున్నారు కదా అని లక్షల కొద్దీ భారం మించి తీసుకుంటే అది మళ్ళీ తిరిగి చెల్లించేటప్పుడు మీ ఆర్థిక భారం పడుతుంది. కాబట్టి మీ బడ్జెట్ని ప్లాన్ చేసుకోండి. కావాల్సిన తగిన అమౌంట్ని మాత్రమే తిరిగి రీపే చేయగలిగినంత మాత్రమే లోనుని సంపాదించే విధంగా ప్లాన్ చేసుకోండి మీ అవసరాలని. ఇక శత్రువుల విషయాలకు వస్తే కనుక ఇబ్బందులు ఎదురవుతాయి, శత్రుబాధలు ఉంటాయి. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో అనేది సూచిస్తుంది. ఇక ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తలు ఈ మాసంలో వీరు చేసుకోదగ్గ పరిహారాలు అంటే కనుక అనైతిక కార్యక్రమాలకైతే దూరంగా ఉండాలి. వీరు మాంసం, మద్యం వీటి సేవించే వారికి ముఖ్య సూచన ఇది. వారికి అనైతిక కార్యక్రమాలంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. కొన్ని చట్ట వ్యతిరేక పనులు ఏదైనా సరే. గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం చేయండి. నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణాలు చేయండి. సానుకూల ఫలితాలు లభిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.